అల్లూరు జిల్లా దేవీపట్నం మండలంలోని ఇందుకూరు గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు హైస్కూల్ చుట్టుపక్కల అసాంఘిక కార్యక్రమాలు అడ్డగా మారాయి. విద్యాబుద్ధులు నేర్చుకోవలసిన విద్యా సంస్థలు మందుబాబులకు అడ్డగా మారింది. మందుబాబులు ప్రతినిత్యం మద్యం సేవించి ఖాళీ సీసాలు, వాటర్ బాటిళ్లు, తిను బండారాల వ్యర్థాలు విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయి. ఆ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా పాడైపోయిన ప్రభుత్వ కార్యాలయాలను కూడా వదలడం లేదు. అసాంఘిక కార్యక్రమాలకు అరికట్టాలని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ డిమాండ్ చేశారు. ఇలాంటి కార్యక్రమాలపై పోలీస్ వ్యవస్థ ఉక్కుపాదం మోపాలని కోరారు. స్కూలు, కాలేజీ ప్రాంగణంలో ఉన్న చెత్తను తొలగించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్, అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం రంపచోడవరం నియోజకవర్గం. దేవీపట్నం మండలానికి పరిధిలో ఉన్నటువంటి ఇందుకూరు గ్రామ పంచాయతీకి ఆనుకుని ఉన్నటువంటి ఇందుకూరు పంచాయతీలో ఉన్నటువంటి హై స్కూల్ ఉంది. హై స్కూల్కి దగ్గర చుట్టూ ఉన్నటువంటి పాత క్వార్టర్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఇవన్నీ పాత క్వార్టర్స్. ఆ క్వార్టర్స్లో ఏమిటంటే కొంతమంది యువత చెడు వ్యసనాలకి బానిసవి. ఈ హై స్కూల్ పక్కనే ఉందండి, ఇదంతా హై స్కూల్ ప్రాంగణం. అయితే హై స్కూల్ ఉన్నటువంటి ప్రాంతంలో మరి కొంతమంది యువత చెడు అలవాట్లకి బానిసలవి ఇక్కడే అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు. చూడండి, ఎంతో కూడా మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మందు బాటలు తెచ్చుకొని తాగేసి వాళ్ళు ఇష్టానుసారంగా మరి ఇక్కడ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు కూడా విద్యార్థులు మా దృష్టికి తీసుకొచ్చారు. కావున సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, అలాగే ఎక్సైజ్ శాఖ అధికారులు, అలాగే పోలీస్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి మరి అలాంటి చెడు వ్యసనాలకి మరి ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలను ఎటువంటి లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మరి సంబంధిత అధికారులకి, ప్రజాప్రతినిధులకి తెలియజేస్తున్నాం.